హలో ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా బిఎస్ఎన్ఎల్కు సంబంధించి వస్తున్న వార్తల గురించి వినే ఉంటారు. అయితే బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన కంబ్యాక్ ఎయిర్టెల్, జియో, విఐ లాంటి ప్రైవేట్ కంపెనీలకు రాత్రుల్లో నిద్ర కరువైంది. అయితే టాటాతో కలిసి బిఎస్ఎన్ఎల్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. దీని కారణంగా లక్షల యూజర్స్ బిఎస్ఎన్ఎల్ పోర్టుకు మారుతున్నారు. దీని కారణంగా ఎయిర్టెల్, జియో, విఐ లాంటి ప్రైవేట్ కంపెనీలకు ఎండ్ కార్డు పడేలా కనిపిస్తోంది. ఇక మరోవైపు బిఎస్ఎన్ఎల్ తమ యూజర్స్ కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లను లాంచ్ చేసింది. మరోవైపు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ వీడియోలో మీరు ఏ విధంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో తమ జియో, విఐ, ఎయిర్టెల్ సిమ్లను బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ చేసుకోవడానికి ఎగబడుతున్నారో చూస్తారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఒకప్పట్లా లేదు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు పూర్తిగా రతన్ టాటా చేతిలో ఉంది. అంతేకాకుండా టాటా, బిఎస్ఎన్ఎల్ కలిసి జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేటు పెద్ద టెలికాం కంపెనీలు దెబ్బతినే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే బిఎస్ఎన్ఎల్ తరఫు నుంచి బిఎస్ఎన్ఎల్ 5G సిమ్ కార్డులను లాంచ్ చేయడంతో 5G నెట్వర్క్ స్పీడ్ అందించడంతో బిఎస్ఎన్ఎల్ పోర్టుకు మారడానికి ప్రజలు 6 రెట్లు ఎక్కువగా పెరిగిపోయారు. అలాగే బిఎస్ఎన్ఎల్ పోర్టుకు దాదాపు కేవలం ఒక్క నెలలోనే 16,100 యూజర్లు బిఎస్ఎన్ఎల్ పోర్టుకు మారారని బిఎస్ఎన్ఎల్ అధికారులు చెప్పారు. ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ కూడా పవర్లోకి వచ్చి తమ యూజర్లకు మంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేశారు. దీంతో జియో, ఎయిర్టెల్, విఐ లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు వెనకడుగు వేయాల్సి వస్తోంది. బిఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేయడానికి, అలాగే తక్కువ ధరకే హై స్పీడ్ నెట్వర్క్ను ప్రజల వరకు అందించడానికి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చారో ఈ వీడియోలో మేము మీకు చూపిస్తాం. ముందుకెళ్లే ముందు రతన్ టాటా లాంటి దేశభక్తుడు బిఎస్ఎన్ఎల్ ద్వారా బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ ప్రజలకు అందించడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఆకస్మికంగా జియో, ఎయిర్టెల్, విఐ కంపెనీలు ఇలా రీఛార్జ్ ప్లాన్ల యొక్క ధర పెంచడంతో ప్రజలు ఆ కంపెనీకి వ్యతిరేకంగా మారారు. వారు జియో కంపెనీని బాయ్కాట్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ కొత్త అనౌన్స్మెంట్ లాంచ్ చేసి యూజర్లను తమ వైపు తిప్పుకోవడంలో ఎలాంటి ప్రయత్నాన్ని కూడా వదులుకోవడం లేదు. బిఎస్ఎన్ఎల్ కేవలం హై స్పీడ్ నెట్వర్క్ అందించడమే కాకుండా బిఎస్ఎన్ఎల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా బిఎస్ఎన్ఎల్ టారిఫ్ ప్లాన్స్లో ఎలాంటి మార్పులు ఉండవని అనౌన్స్ చేశారు. ఎప్పట్లాగే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు చౌకైన ధరకే ప్రజలకు ఇంటర్నెట్ అందిస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో ఎంతో వేగంగా ముందుకు పోతోంది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ సముద్రంలో మునిగిపోయినప్పటికీ మనుగడ సాగించి జియోకు తన స్థానాన్ని చూపించడానికి కొత్త శక్తితో మార్కెట్లోకి తిరిగి వచ్చినందున ఇది ఊహించడం చాలా కష్టం. జియో మరియు ఎయిర్టెల్, విఐ రీఛార్జ్ ధరలు ఆకస్మికంగా పెంచడం వల్ల వాటిపై ఎదురుదెబ్బ తగిలిందనే వాస్తవం నుంచి మీరు దీన్ని అంచనా వేయొచ్చు. జియో, ఎయిర్టెల్, విఐ లాంటి కంపెనీలు ఆకస్మికంగా తమ ధరలను పెంచడం వల్ల కేవలం 10 రోజుల్లోనే జియో, ఎయిర్టెల్ యొక్క యూజర్స్ వెంటనే బిఎస్ఎన్ఎల్ పోర్టుకు మారిపోయారు. ఈ విధంగా చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 5G నెట్వర్క్ను కూడా అందించబోతోంది. దీని కారణంగా ఎయిర్టెల్, జియో లాంటి కంపెనీలకు కష్టంగా మారింది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ యొక్క 2G మరియు 3G టవర్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఇది నేటికి అత్యుత్తమ 2G మరియు 3G నెట్వర్క్స్ను అందించడానికి అనుమతిస్తుంది. గ్రామాలు, పట్టణాలు మరియు కొండ ప్రాంతాలతో సహా అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ మాత్రమే దాని టవర్లను ఏర్పాటు చేయగలిగింది. అక్కడ ఇప్పటివరకు జియో, ఎయిర్టెల్, విఐ లాంటి టవర్లను ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఈ ప్రైవేట్ కంపెనీలు పెద్ద పట్టణాల్లో తమ టవర్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి డబ్బులు రాబట్టడానికి కొత్త ప్లాన్స్ వేశారు. అందుకే ఇంతవరకు ప్రతి పట్టణాల్లో కూడా జియో, ఎయిర్టెల్ యొక్క నెట్వర్క్ హై స్పీడ్లో కనిపించింది. దీనివల్ల బిఎస్ఎన్ఎల్ 3G, 4G కనెక్టివిటీ ఇప్పటి వరకు కూడా నీరసంగా కనిపిస్తోంది. ఇలాంటి కంపెనీలు టవర్లను ఇన్స్టాల్ చేయని అనేక ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంది. గత 2 సంవత్సరాలుగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ నెట్వర్క్ను అందించడానికి అనేక లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఫలితంగా బిఎస్ఎన్ఎల్ యొక్క 4G నెట్వర్క్ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. మరియు 5G నెట్వర్క్ ప్రారంభించడానికి సన్నాహాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇది మాకు అద్భుతమైన వార్త. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇప్పటికీ అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో నెట్వర్క్ వేగం చాలా బాగుంది. అయితే బిఎస్ఎన్ఎల్ కూడా తమ 4G నెట్వర్క్ను జియో, ఎయిర్టెల్, విఐ లాంటి కంపెనీలు ఎదురుపడలేవని వెల్లడించింది. ఎందుకంటే గత సంవత్సరంలో ఇదే నెలలో ప్రభుత్వం నుంచి బిఎస్ఎన్ఎల్కు 89,000 కోట్ల నిధులు లభించింది. దీని సహాయంతో ఏ ప్రాంతాల్లో అయితే 2G, 3G నెట్వర్క్ అందుబాటులో ఉందో అక్కడ 4G నెట్వర్క్ కనెక్టివిటీని ఏర్పాటు చేశారు. బిఎస్ఎన్ఎల్ ఒక నెలలో సాధిస్తున్న పురోగతి గత 10 ఏళ్లలో ఇతర టెలికాం కంపెనీలు సాధించలేకపోయాయి. బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ సంస్థను విశ్వసించడం సవాలుగా ఉన్నప్పటికీ ఇప్పుడు రతన్ టాటా అధికారంలో ఉన్నందున బిఎస్ఎన్ఎల్ టాటాతో కలిసి బిఎస్ఎన్ఎల్ యొక్క 4G నెట్వర్క్ కొన్ని నెలల్లో 10,000 టవర్స్ భారతదేశం అంతటా ఏర్పాటు చేసింది. చెప్తే నమ్మరు, కానీ దీనివల్ల తమ సిమ్ కార్డులను బిఎస్ఎన్ఎల్ పోర్టుకు మార్చుకోవడానికి బిఎస్ఎన్ఎల్ ఆఫీసులకు ప్రజలు లక్షల్లో ఎగబడుతున్నారు.
ఈ విధంగా ప్రజలు ఒకేసారి అతివేగంగా తమ సిమ్లు మార్చుకోవడంతో రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎయిర్టెల్, జియో, విఐ లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్స్ ధరలను పెంచిన 10 రోజుల్లోనే యూజర్లు బిఎస్ఎన్ఎల్ సిమ్స్ను కొనడానికి ఎగబడ్డారు. ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ సిమ్లో అమ్మకం 6 రెట్లు ఎక్కువగా ఇప్పుడు పెరిగిపోయింది. ఇందులో కేవలం కొత్త యూజర్లు మాత్రమే కాకుండా ఎయిర్టెల్, జియో, విఐ యొక్క యూజర్లు కూడా బిఎస్ఎన్ఎల్ పోర్టుకు మార్చబడ్డారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోజురోజుకు బిఎస్ఎన్ఎల్ పోర్టుకు మారుతున్న వినియోగదారుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇక బిఎస్ఎన్ఎల్ ట్విట్టర్ అకౌంట్లో బిఎస్ఎన్ఎల్ తమ యూజర్లతో ఒక కొత్త సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తమ రీఛార్జ్ ప్లాన్స్లో ఎలాంటి మార్పులు ఉండవని, చౌకైన ధరకే బిఎస్ఎన్ఎల్ ప్లాన్లు ఉంటాయని వెల్లడించింది. మరో విషయం ఏంటంటే ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ యొక్క 4G టవర్స్ కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి ముందుగా కనీసం 4G టవర్లు కూడా అందుబాటులో లేని ప్రాంతాల్లో ముందుగా 4G టవర్లను ఏర్పాటు చేసి ఆ తర్వాత అక్కడ 5Gని అప్గ్రేడ్ చేస్తామని బిఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ అందించబోతోంది. మీకు ఈ వీడియోలో ఉన్న సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.